తెలంగాణ అవసరాలకు ఎన్ని టీఎంసీల నీళ్లు కావాలో కూడా తెలియనికి సర్కారు పెద్దలు ఆ చర్చల్లో పెద్దపీటలేసుకొని కూర్చుంటే ఏం జరుగుతుంది? చివరకు బలయ్యేదెవరు? ఒక పార్టీ అధికారంలోకి వస్తే 5 ఏళ్ళు ఉంటుంది, పోతుంది. కానీ ఇది రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన అంశం. తెలంగాణ హక్కులకు, నీటి వాటాలకు సంబంధించిన విషయం. చిన్న తప్పు చేసినా తరతరాలకు తీరని అన్యాయం చేసినట్టే కదా. ఇవేమీ పట్టకుండా బాధ్యతారహిత వ్యవహారం ఏంటి అసలు? అడగడమే ఆలస్యం, పసిడి పల్లెంలో పెట్టి సమర్పించుకుంటున్నామటు ఈ నాటకం ఏంటి? అసలు ఈ చర్చలు జరుపుతున్నది ఎవరితోటి? 2018లో మీకు పంటలు పండే భూములు ఎక్కడున్నాయని ఎగతాళి చేసిన వాడితోనా? అసలు మీకు నీళ్ళెందుకు అంటున్న వాడితోనా? ట్రిబ్యునల్ ముందు వాదించిన వాడితోనా? మీ దగ్గర ఆగ్రో క్లైమేట్ లేదని వెకిలిగా నవ్విన వాడితోనా? ఏపీ లేకపోతే దేశానికి ఆహార భద్రతే లేదన్న వాడితోనా? కాళేశ్వరం, పాలమూరు మీద పుంకానుపుంకాలుగా కేంద్రానికి ఫిర్యాదులు చేసిన వాడితోనా? ఇప్పుడు రేవంత్ ఎవరితో చర్చిస్తానంటున్నాడు? ఏదో ఉత్పాతం ముంచుకొస్తుంది, కనిపించిన కుట్రేదో జరుగుతున్నది. ఢిల్లీ వేదికగా దీనికి రచన సాగుతుంది. ముందే సిద్ధం చేసుకున్న డైలాగులు అటు నుంచి ఇటు నుంచి చిట్చాట్ల రూపంలో విడుదలవుతున్నాయి. 3 రోజుల్లో ముఖ్యమంత్రి మాట్లాడిన 3 రకాల మాటలే దీనికి సాక్ష్యం అనిపిస్తలేవా? ఆ మాటల్లో ధ్వనిస్తున్న లొంగుబాటు స్వరం భయం గొలుపుతున్నది. నీటి లభ్యత మీద ఆయన చెప్తున్న లెక్కలు ఆందోళన కలిగిస్తున్నాయి. 2800 టీఎంసీలు కావలసిన చోట మాకు 1000 చాలంటూ చేసిన ప్రకటన విభ్రాంతికి గురి చేస్తుంది. 600 ససేమిర అనాల్సిన చోట చర్చించుకుందాంరా అంటూ పిలుపు అనుమానాలను ధృవపరుస్తున్నది. ప్రాజెక్టు కట్టేది వాళ్ళు, అవసరం వాళ్ళది. చర్చల ప్రతిపాదన అంటే వస్తే వాళ్ళ నుంచే రావాలే. వాళ్ళు మనని దేవరించాలి, అంతేగాని నేనే ఒక అడుగు ముందుకేసి చర్చలకు పిలుస్తారనమేమిటి? కాళేశ్వరం కోసం ఆనాడు మనము మహారాష్ట్ర చుట్టూ తిరిగి ఒప్పించుకున్నామే తప్ప వాళ్ళు రాలేదే. వాళ్ళు అడిగినవన్నీ ఇచ్చి అన్ని అనుమానాలు తీర్చి ఒప్పందం చేసుకున్నాం, అవసరం మనది కాబట్టి. కానీ ఇదేమిటి? వాళ్ళు అడక్కం ముందే రమ్మంటూ ఎర్రతివాచి స్వాగతాలేమిటి? ఈ స్వామి భక్తి ప్రకటనలేమిటి? గురువైతే ఇంటికి పిలుచుకోండి, దండలేసి దండం పెట్టుకోండి. కానీ ఇది రాష్ట్రం, ఇది ప్రభుత్వం. 3.5 కోట్ల మంది భవిష్యత్తుకు సంబంధించిన విషయం కదా. మరి ఆ మాత్రం తెలియదా? ఇన్నాళ్ళు మోకాలొడ్డిన ఆయనే ఇప్పుడు స్వరం మార్చి మీరు ప్రాజెక్టులు కట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? మా రాష్ట్రం దివాలా తీసింది, ఖజానాలో పైసా లేదని ప్రకటించిన ముఖ్యమంత్రి ఎలాగూ ప్రాజెక్టులు కట్టలేడనే కదా ఇదీమా. కట్టిన కేంద్రం చేతిలో ఉంది కాబట్టి అనుమతులు రాకుండా అడ్డుపడగలనే ధీమాతోనే కదా. అక్కడితో ఆగకుండా తెలంగాణకు 100 టీఎంసీలు చాలు అని వాడుకుంటే గొప్ప అని నిన్నటికి నిన్న ఎకసెక్కం చేసిన వాడితో మనకేం చర్చలు? కావేరీలోకి గోదావరిని మళ్లించి తమిళనాడులో ఓట్లు దండుకునేందుకు కేంద్రంలోని బీజేపీ ఈ పథకంలో తన నీటి అవసరాలతో పాటు 80,000 కోట్ల రుణం కోసం బాబు వారిద్దరితో అంటగాగేందుకు రేవంత్ కలిసి ఆడుతున్న నాటకమే ఈ కుట్రగా అనిపించట్లేదా? ముప్పేట కుట్రలో బలిపెడుతున్నది మాత్రము తెలంగాణనే, అవునా కాదా? కేంద్రంలో బీజేపీ సర్కారు ఉండాలంటే చంద్రబాబు మద్దతు అవసరం. చంద్రబాబు ఏపీలో మళ్ళీ గెలవాలంటే బనకచెర్ల కట్టాలి. బనకచెర్ల పోలవరానికి అనుబంధ ప్రాజెక్టు. ఎవరు చెప్తున్నారు ఇట్లని? ఢిల్లీలో సీఎం రేవంత్. ఓకే, ఇక తెలంగాణకు తీరని ద్రోహం బాబు మాట ఒక మాట, రేవంత్ నోట. చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారు? బనకచెర్ల ప్రాజెక్టుతో ఎవరితో నష్టం లేదు, రాద్ధాంతం ఎందుకు, దీనిపై పోరాటాలు అనవసరం అనేసి ఎవరంటున్నారు? చంద్రబాబు. ఇక రేవంత్ ఏమంటున్నాడు? ఎవరితోనూ వివాదాలు కోరుకోవడం లేదు, చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి భేషజాలకు పోమని అంటున్నాడు. మరి చంద్రబాబు మాట ఏంటిది? గోదావరిపై ప్రాజెక్టులు కట్టి నీళ్లు తీసుకోండి, మీరు వాడుకున్న తర్వాత మిగిలినన్నిటిని మేము వాడుకుంటాం. తెలంగాణ మహా అయితే 100 టీఎంసీలే వాడుతుందట. ఎవరు చెప్తారు ఈ మాట? తెలంగాణ అయితేనట గోదావరి పైన ప్రాజెక్టులు కట్టి నీళ్లు తీసుకోండి, మీరు వాడుకున్న తర్వాత మిగిలిన నీటినే మేము వాడుకుంటాం. కానీ తెలంగాణకి ఎంత అవసరమవుతుంది? మహా అయితేనట 100 టీఎంసీలే మాడుతుందని ఆయన వలుకుతున్న ముచ్చట్లు. ఇక ఈయనేం మాట్లాడుతున్నాడు? మన తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణలో మా ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నీటిని వినియోగించుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ప్రాజెక్టుల గురించి ఆలోచిస్తే మాకు అభ్యంతరం లేదని ఈ ఘనుడు మాట్లాడుతున్నాడు. ఇక ఈయనేమంటున్నాడు? బాబు, తెలంగాణపై నేను ఎప్పుడైనా గొడవ పడ్డనా? ఇరు పక్షాలకు ఆమోదయోగ్యంగా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో సమస్యను పరిష్కరించుకుందామని. ఈ శిష్యుడు ఏమంటున్నాడు? తెలుగువారి మధ్య అనవసర సమస్యలొద్దు, చంద్రబాబును చర్చలకు పిలుస్తాం, కోట్ల కంటే చర్చలే మేలు, తెలంగాణ లాగానే ఏపీ కూడా హక్కులు ఉంటాయి అని ఈయన చెప్తున్నాడు. అసలు తెలంగాణపై ఎవరికెంత ప్రేమ ఉంది? రేవంత్ వాదన చూద్దాం ఫస్ట్.
గోదావరిలో 968 టీఎంసీలు, కృష్ణాలో 500 టీఎంసీలు వాడుకునేందుకు తెలంగాణ అనుమతిచ్చి ఏపీ లేదా ఎవరైనా ఎన్ని నీళ్ళైనా వాడుకోవచ్చు, మాకు అభ్యంతరం లేదు. పోలవరం బనకచెర్లకు బదులు కేంద్రం నిధులిచ్చి ఇచ్చంపల్లి నాగార్జున సాగర్ అనుసంధానం ద్వారా గోదావరి వరద జలాలను పెన్నా బేస్కు తీసుకువెళ్లే విషయంలో చర్చలు జరిపేందుకు మేము సుముఖంగా ఉన్నాం. తెలుగువారి మధ్య అనవసరమైన సమస్యలు ఉండొద్దు అనేసి ఈయన మన ముఖ్యమంత్రి చెప్తున్న తీరెంత. గోదావరిలో 968 టీఎంసీలు, కృష్ణాలో 500 టీఎంసీలు వాడుకునేందుకు తెలంగాణకు అనుమతి ఇచ్చి తర్వాత చూసుకోవచ్చని. అయితే ఇక్కడ వీళ్ళు చెప్తుంది ఏంది, బీఆర్ఎస్ వాదన, గోదావరిలో ఇప్పటికే కేటాయించిన 968 టీఎంసీల వాడకానికి ఏ బాబు దయా దాక్షలు అక్కర్లేదు కదా, ఆల్రెడీ ఇప్పటికే కేటాయించిన నీళ్ళు. ఇక సముద్రంలోకి పోతున్న 300 టీఎంసీల నీటిలో 3000 టీఎంసీల నీటిలో 1950 టీఎంసీలు తెలంగాణకు కేటాయించాల్సిందే. అలాగే కృష్ణా జిల్లాలో 750 టీఎంసీల వాటా ఇచ్చి తీరాలని మా ప్రభుత్వం ఇప్పటికే బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపించింది. దీనికి కట్టుబడి ఉండాల్సిందే. గోదావరిలో మిగులు జిల్లాలపై శాస్త్రీయ అధ్యయనం జరగాలి. దాని తరువాతనే అనుసంధానం సంగతి. ఇచ్చంపల్లి నుంచి నీళ్లు తరలించేందుకు అంగీకరించే ప్రసక్తి లేదని బీఆర్ఎస్ వాదన చేసింది. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది, సీఎం రేవంత్ రెడ్డి మాత్రం పూటకో మాట మారుస్తున్నాడు. మొన్ననే కాదన్నాడు, ఎప్పుడు బుధవారం నాడు 18వ తేదీన బనకచెర్ల కేంద్రం అనుమతులు రావడం భ్రమే, చంద్రబాబుకు సూచన చేస్తున్నా, కేంద్రంలో పలుకుబడి ఉన్నది కాబట్టి ప్రాజెక్టులు పూర్తవుతాయనుకుంటే పొరపాటే. గోదావరి జిల్లాలో 3000 టీఎంసీల మిగులు జలాలున్నాయని చంద్రబాబు నమ్మితే 968 టీఎంసీలు వాడుకునేందుకు తెలంగాణకు సంపూర్ణ అనుమతులు ఇవ్వాలి. కృష్ణా జిల్లాలో 500 టీఎంసీలు వాడుకునేందుకు అనుమతి ఇచ్చాక ఆంధ్రప్రదేశ్ ఏ నీరు వాడుకున్నా మాకు అభ్యంతరం లేదు, అందరినీ కలిసి మా సమస్యను వివరిస్తాము, అప్పటికీ న్యాయం జరగకపోతే కోర్టులను ఆశ్రయిస్తామని ఇప్పుడు ఈయన ఎప్పుడు మాట్లాడిండు, హైదరాబాద్లో అఖిలపక్షం భేటీలో 18వ తారీఖు అంటే బుధవారం రోజు ఆయన మాట్లాడిన మాట. ఇక మళ్ళీ ఎప్పుడు మాట్లాడింది, ఇది 19వ తారీఖు ఢిల్లీలో కేంద్ర మంత్రి పాటిల్తో సీఎం రేవంత్ భేటీ అయినప్పుడు ఏం చెప్పిండే, నిన్న ఇచ్చంపల్లి అన్నాడు, గోదావరిలో వరద జలాలు ఉన్నాయని నిజంగా ఆంధ్రప్రదేశ్ భావిస్తే పోలవరం బనకచెర్లకు బదులు కేంద్రం నిధులిచ్చే ఇచ్చంపల్లి నాగార్జున సాగర్ అనుసంధానం ద్వారా పెన్నా బేసిన్కు నీళ్లు తీసుకెళ్లే విషయంలో చర్చలకు మేము సిద్ధమనేసి ఎవరితోటి ఢిల్లీలో కేంద్ర మంత్రి పాటిల్తో సీఎం రేవంత్ అన్నాడు. ఇక మళ్ళీ 20వ తారీఖు రోజు ఏం మాట్లాడింది, 6వ నెల ఇదే ఢిల్లీలో మీడియా చిట్చాట్లో మాట్లాడిన ఏంటంటే, ఎవరితో వివాదాలు కోరుకోవడం లేదు, బనకచెర్లపై చంద్రబాబుతో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాం, 23న క్యాబినెట్లో సమీక్షించి చంద్రబాబును చర్చలకు ఆహ్వానిస్తాం. అసలు చంద్రబాబు ఈ ప్రతిపాదనను ముందు మాకే చెప్పి ఉంటే వివాదమే ఉండేది కాదు, ఇప్పుడైనా కోర్టుకు వెళ్ళడం కంటే ముందుగా చర్చించుకోవడం మంచిదంట. అసలు ఎవరు చర్చ జరుపుతున్నారు, నేను ఇంతకుముందే చెప్పినా కదా, అసలు చర్చలు జరుపుతున్నది ఎవరితోటి, 2018లోనే అసలు మీకు పంటలు పండే భూములు ఎక్కడున్నాయని ఎంత ఎగతాళి చేసిండు ఆయనతోట, అసలు మీకు నీళ్ళు ఎందుకన్నంతోట, ట్రిబ్యునల్ ముందు వాదించినంతోట, మీ దగ్గర ఆగ్రో క్లైమేట్ లేదని వెకిలిగా నవ్వినంతోట, లేకపోతే దేశానికి ఏపీ లేకపోతే అసలు దేశానికి ఆహార భద్రతే లేదన్న వాడితోట. ఇక మరి అంతేకాకుండా కాళేశ్వరం పాలమూరు మీద పుంఖాలుగా కేంద్రానికి ఫిర్యాదు ఇచ్చిన వాడితోట అసలు ఏం జరుగుతుంది. కానీ మొత్తంగా చూసుకుంటే మాత్రం ఏదో ఉత్పాతం ముంచుకొస్తున్నట్టయితే కనిపిస్తుంది, కనిపించని కుట్ర కూడా ఏదో జరుగుతుంది. ఇదంతా కూడా ఎక్కడో కాదు, ఢిల్లీ వేదికగానే రచన కొనసాగుతుందనే చెప్పాలి. ఒకవైపు 2800 టీఎంసీలు కావాల్సిన చోట మాకు 1000 జాలంటూ ప్రకటన, అసలు దేనికి అసలు అంటే ఈ గురు శిష్యుల వెనక ఏం జరుగుతుంది అంటే ఈయనతోటి అంతా చేపిస్తున్నాడా, ఎవరి కోసం ఎవరు దేబరించాలి అసలు. ఇప్పుడు మనం ఏం చేసినాం, ఆ రోజు కాళేశ్వరం కట్టాలంటే మహారాష్ట్ర తోటి ఒప్పందం గురించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి, ఎందుకంటే అవసరం అక్కర మనది కాబట్టి, ఇవాళ ప్రాజెక్టు కట్టుకునేది కూడా వాళ్ళైతే మరి అవసరం వాళ్ళదైతే చర్చల ప్రతిపాదన అంటూ వస్తే వాళ్ళే రావాలి కదా, మళ్ళీ వీళ్ళు వాళ్ళని ఎందుకు దేబరించాలి, అసలు వాళ్ళకి మేము చర్చలకు పిలుస్తాము ఇవన్నీ మాట్లాడుతుంటే నిజంగా ఏదో ఒక ఉత్పాతం నిజంగానే రాబోతుంది అనేది అర్థమవుతుంది. తెలంగాణకు తీరం ద్రోహము అంటే ఎవరి నుంచి ఈజీగా చేసుకుని పోతుండ్రు రేవంత్ని అడ్డు పెట్టనేది ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఈ విషయాన్ని అంటే మూకుమ్మడి రాజకీయాలతోటి ఏం చేస్తారంటే మన హక్కులపైన కత్తి పెడుతున్నారు, మన మెడపైన. అంటే ఢిల్లీలో వ్యూహాలు చేస్తారు, చిచ్చాలలో వల్లింపులు చేస్తారు, కొట్లాడాల్సిన వేళ దేవరింపులు ఎందుకు, సంధి మాటలు ఎందుకు, అసలు గోదావరి జల తరలింపులకు రాజకీయ క్రీడ ఎందుకు, అసలు ఏం జరగబోతుంది అనేది తెలంగాణ ప్రజలు
స్పష్టంగా అర్థం చేసుకోవాలి. నిజంగా ఈ ముగ్గురు మిత్రులు కలిసి ముప్పేట కుట్ర చేస్తున్నారు. అసలు బనకచెర్ల వెనుక అసలు కథ ఏందన్న విషయం మేము ముందు పెట్టినా ఒక్కసారి తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించుకోవాలి, ఏదో జరగబోతుందన్న విషయాన్ని.